నెల్లూరు నగరంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతూ శ్రీ వెంకటేశ్వర సర్వసిద్ధకాల లక్ష్మీ నరసింహస్వామి పీఠం ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస లక్ష్మీ నరసింహ సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఈ క్రతువుకు సంబంధించిన పూర్తి వివరాలను పీఠ వ్యవస్థాపకులు సాయి స్వామి నేడు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఫిబ్రవరి 5వ తేదీ నుండి 4 రోజుల పాటు మహాయాగం జరగనుంది. లోక కళ్యాణార్థం మరియు సర్వపాప నివారణ లక్ష్యంగా నెల్లూరు పట్టణంలో శ్రీ శ్రీనివాస లక్ష్మీ నరసింహ సుదర్శన యాగం నిర్వహించనున్నారు. శ్రీ వెంకట సర్వ సిద్ధికాల లక్ష్మీ నరసింహస్వామి పీఠం వ్యవస్థాపకులు సాయి స్వామి ఆధ్వర్యంలో ఈ మహాక్రతువు జరగనుంది. నెల్లూరు నగరంలోని ఎంజీబీ మాల్ ఎదురుగా శబరి శ్రీరామ క్షేత్రం ఆవరణలో ఈ యాగశాలను ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 5వ తేదీ గురువారం నుండి ఈ యాగం ప్రారంభమై 8వ తేదీ ఆదివారం వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. ఈ 4 రోజుల పాటు విశేషమైన సుదర్శన యాగం, హోమాలు మరియు లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ వెంకట సత్యవల్లి కాలలక్ష్మీ నరసింహస్వామి పీఠం ఏర్పడి 8 వసంతాలు పూర్తయిన సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ స్వామివారి అనుగ్రహం లభించాలని ఈ యాగం తలపెట్టినట్లు స్వామివారు వెల్లడించారు. శనివారం సాయంత్రం స్వామివారి పరిపూర్ణ అనుగ్రహంతో జరిగే ఈ విశేష కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని నిర్వాహక బృందం విజ్ఞప్తి చేస్తోంది. శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశాయ నమః, శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమః. మనకి ఈ రోజున అత్యంత పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో విశేషంగా జరుపుకుంటున్నటువంటి శ్రీ శ్రీనివాస లక్ష్మీ నారసింహ సుదర్శన యాగాన్ని మనము ఈ రోజుతో ప్రారంభం చేసుకున్నాం. ఈ రోజున యాగశాల ప్రవేశం సాయంత్రం అంకురార్పణతో మొదలవుతుంది కనుక ఈ రోజు నుంచి ప్రారంభం మనకి యొక్క కార్యక్రమం అన్నమాట. అయితే ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క యాగాన్ని ఈ రోజునే తలపెట్టి రేపటి నుంచి 6, 7, 8 తారీఖుల వరకు జరగడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇంతటి కార్యక్రమాన్ని ఇక్కడ ఎందుకు మనం చేయాల్సిన అవసరం ఏర్పడిందని అంటే దీనికి ఎంతో విశిష్టత ఉందన్నమాట. ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలో కూడా ఇంతవరకు ఎక్కడ జరగని విధంగా, అదేవిధంగా ఎంతో శ్రద్ధ భక్తులతో నియమనిష్టలు కలిగినటువంటి స్వాములందరూ యొక్క మంత్రోచ్చారణల మధ్య జరిగేటువంటి మహత్తరమైనటువంటి అత్యంత ఉత్తమైనటువంటి మహాయజ్ఞమే శ్రీ శ్రీనివాస నారసింహ సుదర్శన మహాయాగం. అయితే ఈ యాగానికి ఉండే విశిష్టత కూడా మనం తెలుసుకుందాం. మొదటగా ఈ యాగానికి సంబంధించి 800 సంవత్సరాల క్రితం ఉండేటువంటి యుధులు సాధువులు వారంతా కూడా నరసింహస్వామిని గురించి అనేకంగా తపస్సును ఆచరిస్తే వారు తపస్సుకు మించినటువంటి శ్రీ నరసింహస్వామి వారు, వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షంగా వారి కళలో ఒక రూపంలో కనిపించారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నరసింహస్వామి వారు విజువల్స్లో చూస్తారు మీరు, 18 చేతులతో ఉంటారు. ఆ స్వామివారు ప్రత్యక్షంగా కనపడి వాళ్ళకి చెప్పారు, నాయన మీ తపస్సుకు మెచ్చాను కనుక ఈ కలికాలంలో నేను స్వప్న రూపంగా మీకు దర్శనమిచ్చి ఈ రూపంలో నేను ఉద్భవిస్తున్నాను. ఇటువంటి క్షేత్రాన్ని నిర్మాణం చేసి ఈ లోకంలో ఉండేటువంటి కలికాలం యొక్క ప్రభావం ఎటువంటిది అని అంటే భక్తిగా వెళ్దాం అనుకుంటే అక్కడ బుద్ధి అక్కడ స్థిరంగా నిలబడదు, అనేకమైనటువంటి కోరికల చేత తిరుగుతూ ఉంటుంది. కనుక అటువంటి వాళ్ళందరూ కూడా తెలిసి చేసిన కర్మలన్నీ పోగొట్టి వాళ్ళని రక్షించి కాపాడి వాళ్ళ యందు నిలబడడం కోసంగా ఈ కలికాలంలో స్వప్న రూపంలో దర్శనమిస్తున్నానని స్వామివారి కలలో చెప్తే ఆ రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని నా గురువర్యులైనటువంటి వారు నాకు ప్రసాదించి నాకు మంత్రోపదేశం చేసిన గురువర్యులు నాకు ఇవ్వడం, 14.5 సంవత్సరం కొన్ని కోట్ల సార్లు మంత్రజపం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 170 సంవత్సరాల తర్వాత వచ్చే ముహూర్తం ఇది. రేపు ఆదివారం రోజున స్వాతి నక్షత్రంతో ఎండ్ అవుతుంది మాఘమాసంలో. దాని సందర్భంగా చేసుకునే మహత్తర కార్యం ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క రూపాన్ని తయారు చేసి ఆ రూపం ద్వారా స్వామివారికి అశేష శక్తిని అంతా కూడా ఆయనలోకి నిక్షిప్తం చేసి ఈ యొక్క విశేషమైనటువంటి మంత్రజప ఫలితానంతా యజ్ఞగుండంలోకి ఆహుతి చేసి ఈ శక్తి చేత లోక కళ్యాణం అంతా కూడా లోకమంతా సుభిక్షంగా ఉండాలి, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే ఒక గొప్ప సంకల్పంతో చేసే మహత్తరమైన మహాకార్యమే ఈ శ్రీనివాస లక్ష్మీ నారసింహ సుదర్శన మహాయాగం అన్నమాట. కనుక ఈ మహాయాగాన్ని ఈ రోజు మొదలు పెట్టాం. రేపటి నుంచి ఇంకా విశేషంగా జరుగుతుంది యాగం. రేపటి రోజున మొట్టమొదటిసారిగా కలియుగ ప్రత్యక్ష దైవం, మనం ఏ దేవుళ్ళకు కూడా రాముడు కృష్ణుడికి ఎవరికి కూడా ప్రత్యక్ష దైవం అని చెప్పం, ఒక వెంకటేశ్వర స్వామి మాత్రమే కలియుగ ప్రత్యక్ష దైవం అంటే ఆయన ప్రత్యక్షంగా ఉన్నాడు, మనం దర్శనం చేసుకోవాలంటాం. అటువంటి స్వామివారికి రేపు మొట్టమొదటి మొదలెత్తుకోవడంతోనే ఉదయం వెంకటేశ్వర స్వామివారికి విశేషంగా సహస్ర కలశాభిషేకం జరుగుతుంది విశేషమైన సుగంధ ద్రవ్యాలతో. దాని తర్వాత మొట్టమొదటి గోపూజ, తర్వాత ఈ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకం, తర్వాత భక్తులందరి చేత మన నెల్లూరులో ఉండేటువంటి రంగనాథ స్వామి వారి దగ్గరికి
ఒక ర్యాలీలాగా వెళ్ళి స్వామివారి యొక్క మర్యాద సమర్పణ. ఎందుకంటే ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇక్కడ ఉండే జనాలంతా కూడా మధ్యలో 200 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా ఉపయోగం లేదు. ఎన్నో 100 ఏళ్ల ముందు పెద్ద ఆయన అక్కడ నిలబడి ఉన్నారు. ఎవరయ్యా అంటే రంగనాథ స్వామి. ఆయనకి వెళ్ళి మర్యాద చెయ్యా, ఇక్కడ మేము కార్యం చేస్తున్నాం, మమ్మల్ని దిగ్విజయం గావించి నీ అనుగ్రహాన్ని మాకు అందజేయని ఆ పెద్ద ఆయన వేడుకుంటాం. ఆయన అందరికంటే పెద్ద రంగనాథ స్వామి. అక్కడికి వెళ్ళి ఆయనకి మర్యాద సమర్పణ చేసి వస్తాం. తర్వాత సాయంకాలం రేపటిన అదేవిధంగా రేపు ఉదయం వెంకటేశ్వర స్వామి యొక్క అభిషేకంతో పాటు విశేషమైనటువంటి వేద మంత్రాలతో, మూల మంత్రాలతో అక్కడ యజ్ఞం కూడా జరుగుతుంటుంది కొన్ని గంటల పాటు. అదేవిధంగా ఉదయం కార్యక్రమం పూర్తయితే రేపు సాయంత్రం రోజున వెంకటేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి శ్రీనివాస కళ్యాణం, పుష్పయాగం, మళ్ళీ శ్రీనివాస యజ్ఞం, ఇవన్నీ కూడా రేపు సాయంత్రం జరగడం జరుగుతుంది. అంటే రేపటి రోజున 6వ తారీఖున జరుగుతుందన్నమాట. ఎల్లుండి 7వ తారీఖున మనకి శనివారం రోజున విశేషంగా మనకి శ్రీకృష్ణుడికి అదేవిధంగా శ్రీరాముడికి మనకి 4 యుగ పురుషులంతా కూడా ఇక్కడ అర్చన జరుగుతుందమ్మా. ఈ యొక్క రాముడికి కృష్ణుడికి కూడా యాగం జరగడం, ఇక్కడ విశేషంగా సహస్ర కలశాభిషేకం జరగడం, దానితో పాటుగా మనకి రాజరాజేశ్వరి అమ్మవారు విశేషంగా అమ్మవారు మన యొక్క నెల్లూరు యొక్క జిల్లానంతా కూడా అమ్మవారు కటాక్షిస్తూ ఉన్నారు. ఆమెకి మర్యాద వస్త్రాలు సమర్పణ చేసి ఆమె అనుగ్రహాన్ని కోరుకొని అట్నుంచి ఇరగాలమ్మ దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకొని ఆ తర్వాత మన మూలస్థానేశ్వర స్వామివారు ఆ పరమశివుడు ఆయన అనుగ్రహాన్ని కోరి ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఆయన అనుగ్రహాన్ని కోరుకొని రేపు ఉదయం అందరం ర్యాలీలాగా వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ మర్యాద సమర్పణ చేసి వచ్చి తిరిగి శ్రీకృష్ణుడికి శ్రీరాముడికి విశేషమైన సుగంధ ద్రవ్యాల సహస్ర కలశాభిషేకాన్ని పూర్తి చేసుకొని విశేష హోమ కార్యక్రమాలు పూర్తి చేసుకొని పూర్ణాహుతి సమర్పణ చేసి స్వస్తి చేసుకొని రేపటి సాయంత్రం రోజున అదే శ్రీకృష్ణుడికి అదే శ్రీరాముడికి ఏకకాలంలో వారిద్దరికి కళ్యాణం జరగడం అనేటువంటిది ఈ స్టేజ్ మీద ఈ ప్రాంగణంలోనే జరుగుతుందన్నమాట. కనుక ఇంతటి విశేషమైనటువంటి సాయంకాలం రాముడికి కృష్ణుడి జరిగే కళ్యాణం పుష్పయాగ కార్యక్రమం అనేటువంటిది శనివారం రోజున 7వ తారీఖున జరుగుతుంది. తర్వాత 8వ తారీఖు చిట్ట చివరి రోజు క్లైమాక్స్ అనమాట. మనం ఎవరి కోసం ఆర్తనాదాలతో విశేషంగా చేస్తున్నామో, ఎవరి కర్మలు పోగొడతారో, ఎవరు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే వాళ్ళ కష్టాలు తీర్చేస్తాడో, ఎన్ని పూజలైనా చేయనిండి వాళ్ళకి ఇంకా అలాగే ఉంది దరిద్రం అనుకుంటే ఆ దరిద్రాన్ని తీసేస్తాడో, వాళ్ళని దగ్గరికి హక్కును చేర్చుకుంటాడో, ఎంత ఉగ్ర రూపంలో ఉన్నా సరే ప్రేమతో పిలిస్తే ప్రాణంగా గుండెల్లో పెట్టుకుంటాడు అంటే మహాత్ముడైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు. ఆయన అసలు పేరు వచ్చి ఇప్పుడు మన స్వామివారు ఉద్భవించిన స్వామివారికి పేరు స్వామివారి కల్లో కనబడ్డారు కనుక ఋషులే నిర్ణయం చేశారు. ఆయన పేరు అష్టాదశ భుజ యోగానంద పుణ్యమోక్ష శ్రీ వెంకట సర్వసిద్ధి కాల లక్ష్మీ నరసింహస్వామి వారు అనమాట. ఈ పేరు నామధేయం అనేటువంటిది కాదు. అష్టాదశి భుజాలతో స్వామివారు చతుర్భుజ లక్ష్మితో ఒళ్ళో కూర్చోబెట్టుకున్న అమ్మవారిని కూర్చోబెట్టుకొని యోగముద్రలో అభయహస్తంలో కమలాన్ని ధరించి ఉంటారు. ఈ ప్రపంచం మొత్తంలో ఇక్కడుండే మన స్వామి ఇంకెక్కడ అటువంటి రూపమే లేదు. నవనారసింహ రూపంతో ఒకేసారి దర్శనమిస్తాడనమాట. ఎక్కడే నవనారసింహ 9 సార్లు చూడాలి. ఈయన ఒక్కసారి చూస్తే నవనారసింహ 9 నరసింహస్వామిని ఒకేసారి దర్శనం చేస్తాం అనమాట. యోగానందని నరసింహస్వామి ఉంటారు, లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు, దాంట్లో ఛత్రవట నరసింహస్వామి ఉంటారు, భార్గవ నరసింహస్వామి ఉంటారు, అనేకమైనటువంటి జ్వాలా నరసింహస్వామి ఉంటారు, ఉగ్ర నరసింహస్వామి ఉంటారు. కానీ ఆయన చూస్తూ ఉంటే నవ్వుతూ ప్రేమగా అందరినీ దగ్గరికి తీసుకుంటూ ఉంటారు. అంతటి నరసింహస్వామి వారికి చిట్ట చివరికి 8వ తారీఖు ఆదివారం స్వాతి నక్షత్రంలో 170 సంవత్సరాలకు వచ్చేటువంటి మహత్తర ముహూర్తంలో ఉదయం పూటన మనం నరసింహస్వామి వారికి విశేషంగా హోమ కార్యక్రమాలన్నీ చేసుకుని విశేషంగా సుగంధ ద్రవ్యాలతో దివ్యమైనటువంటి సహస్ర కలశాభిషేకం చేసుకుని ఆ తర్వాత ర్యాలీలాగా మన నరసింహకొండ దాన్ని వేదగిరి అంటారనమాట. అటువంటి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి ఆయన అనుగ్రహాన్ని చివరిగా ఆయన అనుగ్రహాన్ని తీసుకొని జొన్నవాడ కామాక్షి అమ్మవారి పుణ్యక్షేత్రం అక్కడి వెళ్ళి అమ్మవారి అనుగ్రహాన్ని తీసుకొని తిరిగి మళ్ళీ వచ్చి ఇక్కడ హోమ కార్యక్రమాన్ని చేసుకొని పూర్ణాహుతి ఇచ్చి సాయంకాల సమయంలో విశేషంగా నరసింహస్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవాన్ని చేసుకుంటాం. పుష్పయాగాన్ని చేసుకొని మహాపూర్ణాహుతితో ఆ యొక్క 8వ తారీఖున స్వస్తి చేస్తాం. ఇంతటి మహా కార్యక్రమం అనేటువంటిది మనకి ఈ నెల్లూరు పట్టణం నడిబొడ్డులో ఎంజీబీ మాల్, అదేవిధంగా శబరి శ్రీరామ క్షేత్రానికి ఎదురుగా ఉండేటువంటి రామస్తూప స్థలం ఏదైతే ఉందో ఇక్కడ జరుగుతూ ఉంది. మనం మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటి మహాకార్యాన్ని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో చేద్దామని నిర్ణయం చేశాం. కానీ భక్తుల సౌకర్యార్థం ఇంకా భక్తులకి అనుకూలంగా చేయాలి, స్వామివారికి దగ్గర చేయాలి అనేటువంటి ఒక భావన చేత ఈ యొక్క స్థలాన్ని అంతా కూడా మార్పిడి చేశాం. కానీ ఈ స్థలాన్ని మార్పిడి అనేటువంటిది నేను చేయలేదు, భగవంతుడు చేశాడు. కారణం ఈ యొక్క స్థానంలో దాదాపు ఒక 300 సంవత్సరాల నుంచి ఎంతోమంది అన్నదానం చేశారు. అక్కడ అన్ని సత్రాలు ఉండేవి. అక్కడే బాయింది 1500 సంవత్సరాల నాటి బావ అనమాట అది. ఇక్కడ 25 సంవత్సరాల క్రితం భావనాచార్యులు గారు అని చెప్పి మా తాతయ్య గారు ఆయన మహాత్ముడు, ఆయన
వారు ఇక్కడ లక్ష్మీనారాయణ యాగం, శ్రీనివాస యాగం చేశారు. బంగారపు నాగలతో దున్ని నవధాన్యాలన్నీ చల్లి విశేషంగా ఇక్కడ యజ్ఞం చేసిన తర్వాత మళ్ళీ 25 సంవత్సరాలు మొట్టమొదటిసారి మళ్ళీ శ్రీనివాస నారసింహ యజ్ఞాన్ని మనం చేసుకుంటున్నాం ఇక్కడ. దానికి ముందు ఎంతోమంది అన్నం తిన్నారు ఆకలితో ఉన్న వాళ్ళంతా. అంత పరమ పవిత్ర స్థలం. అందుకే నరసింహస్వామి అక్కడ కాదు ఇక్కడికి రావాలని చెప్పి ఇక్కడ నిర్ణయం చేసి ఇక్కడ మనకి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవడానికి నిర్ణయం చేశారు స్వామి. ఇది మనకి శబరి శ్రీరామ క్షేత్రం ఎదురుగా ఉండేటువంటి రామస్తూప స్థలంలో, ఎంజీబీ మాల్ ఎదురుగా ఉండేటువంటి స్థలంలో జరుగుతుందన్నమాట ఈ కార్యక్రమం అంతా కూడా. ఇంతటి మహా కార్యక్రమాన్ని మనమంతా కూడా భక్తి శ్రద్ధలతో నియమనిష్టలు కలిగినటువంటి అనేక పుణ్యక్షేత్రాల నుంచి స్వాములను పిలిపించుకున్నాం. అనేక నరసింహ క్షేత్రాల నుంచి అనేక ఉపాసన కలిగినటువంటి మహావేద పండితులందరూ కూడా ఇక్కడికి ఈ యొక్క చోటకి ఏర్పాటు చేసి ఇంతటి మహాయజ్ఞాన్ని నియమము నిష్టతో చేసుకుంటూ ఉన్నాం. కనుక దీనికి యాగానికి కూడా భగవంతుడు కలిపురుషుడు ఇప్పుడే వస్తే ఇక్కడ యాగం చేసేసి హోమం చేసేస్తే ఇంకా పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నువ్వు కాపాడేస్తావు, వాళ్ళందరూ బాగుపడిపోతే వాళ్ళ కర్మ తీరదురా, కర్మను కూడా మార్చేస్తాడు నరసింహస్వామి, అప్పుడే వాళ్ళు ఇబ్బంది ఇదవుతారా అని చెప్పి అనుకున్నప్పటికీ మేము వాళ్ళు ఏదో చేస్తే మనకెందుకు, వాళ్ళందరూ బాగుండాలి, అందరూ బాగుండాలన్న సంకల్పంతో దీనికి అనేక ఆటుపోట్లు వచ్చినా ఎవరు సహాయ సహకారాలు అందకపోయినా కూడా నరసింహస్వామికి మేమందరం ఉన్నాము, మేమున్నాం ఆయనకి, ఆయన మా తండ్రి, ఆయన కోసం మేము ఉన్నామని స్వచ్ఛందంగా వచ్చిన భక్తులందరి సమూహంతో విశేషంగా భక్తితో మీ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నాం. దీనికి ప్రత్యేకంగా కూడా మన రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా వారి సతీమణి గారు, అదేవిధంగా వారి యొక్క తమ్ముడు గారు అయినటువంటి కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారు చాలా విశేషంగా మాకు సహకరించి మా యొక్క ధైర్యానికి ముందుకు తీసుకెళ్ళి యాగాన్ని ఇక్కడ జరిపించుకోవడానికి అన్ని పర్మిషన్స్ ఇప్పించడం కానీ మా ఆయనకు ఉండి నడిపించడం కానీ వారు చేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలతో పాటు లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా సుదర్శన స్వామి అనుగ్రహం వారికి, వారి కుటుంబానికి విశేషంగా ఉండాలని కోరుకుంటున్నాం. వారితో పాటు ఈ నెల్లూరు పట్టణంలో ఉండేటువంటి నాయకులందరికీ కలగాలి, ధర్మబద్ధంగా వాళ్ళు పరిపాలన చేయాలి. అదేవిధంగా ఈ యొక్క నెల్లూరు పట్టణ ప్రజలందరూ కూడా సుభీక్షంగా ఉండాలి, వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలి. ఇంకా ఇటువంటి ధర్మ కార్యాలు నరసింహస్వామి వారి దగ్గరికి అందరూ వచ్చి ఇంకా గొప్పగా చేయాలి. ఈ జిల్లా ప్రజలు అనేటువంటిది మాకు ప్రీతి, ఎందుకంటే మేము నెల్లూరు జిల్లాలో పుట్టాం, కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది. అందుకే నేను ఇక్కడ ఉన్నాను కనుక మన స్వామి వారికి కూడా ఈ జిల్లాలోనే చేయడం జరుగుతుందన్నమాట. నెల్లూరు జిల్లా ప్రధానం అనుకున్నాం, ఈ జిల్లా ప్రజలు ఇంకా బాగుంటారు. దీంతోపాటు మన రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కూడా ఉండాలి. లోక కళ్యాణార్థం చేసే మహత్తరమైనటువంటి లక్ష్మీ నరసింహ యజ్ఞాన్ని ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులు వచ్చినా సరే భగవంతుడికి ఇంత లోపం జరగకుండా అంత గొప్పగా, అంత వైభవోపేతంగా, అంత నియమనిష్టలు కలిగినటువంటి మహాస్వాములందరినీ పిలిపించి శ్రద్ధాభక్తులతో మహత్తరంగా నిష్ఠా నియమాలతో యజ్ఞాన్ని జరుపుకుంటూ ఉన్న ఇది ప్రథమం మొదలైపోయింది ఈ రోజుతో. ఇక ఆగదు, దీని ఫలితం ఆగదు, దీని పవర్ ఆగదు, యజ్ఞం ఆగదు. అతి గొప్పగా జరిగే యజ్ఞం, దీని యొక్క ప్రభావం ఇక్కడ ఉండే వాళ్ళందరికీ వేద ఘోష అనేటువంటి దాని ద్వారా ఈ జిల్లా ప్రజలంతా పులకితం అయిపోయి నెల్లూరు యొక్క గడ్డే ఒక్కసారిగా పులకరించిపోతుంది అనమాట. నరసింహస్వామి దెబ్బకి చివరి రోజున నరసింహస్వామి కూడా అందరు కనిపించవచ్చు కూడా ఈ యజ్ఞం పూర్తి అయ్యేలోపు. అంతటి పవర్ఫుల్గా చేస్తున్నాం. ఎవరైనా సరే భేషజాలు పక్కన పెట్టేయండి, కుల మత వర్ణ విభేదాలన్నీ పక్కన పెట్టండి, అన్నిటికీ విభేదాలు పక్కన పెట్టి భక్తి శ్రద్ధలతో నరసింహస్వామి నా తండ్రి, మనకుండేవన్నీ పోగొట్టి మనకు అన్నీ సుఖశాంతులు ఇస్తాడనే ఒక భక్తి విశ్వాసాలతో ఆయన కోసం రండి, ఎవరి కోసం వద్దు, నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి కోసం యజ్ఞానికి రండి. అందరూ కూడా రేపటి నుంచి 6వ తారీఖు నుంచి 6, 7, 8 అంటే రేపు శుక్ర శని ఆదివారాల పాటు ఇంకా విశేషమైన కార్యక్రమాలు. ఒకరోజు ఉండేది ఒకరోజు ఉండదు, ప్రతిరోజు విశేషమే, ప్రతిరోజు కూడా చాలా ముఖ్యమైనటువంటిది. కనుక అందరు భక్తులంతా కూడా ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసిండి, అవన్నీ తర్వాత ఉంటాయి. ఎన్ని సమస్యలున్నా పక్కన పెట్టింది, ఎందుకంటే సమస్యలు తీర్చేవాడే మన దగ్గర ఉన్నప్పుడు ఆ సమస్యలు ఎంత. కనుక అన్నీ పక్కన పెట్టి రేపటి నుంచి అందరూ ఉదయము సాయంత్రము 2 పూట్ల విశేషంగా జరిగే కార్యక్రమాలకు ఇక్కడే ప్రసాద వితరణ అంతా ఉంటుంది. హాయిగా వచ్చి యజ్ఞంలో పాల్గొని ఆ స్వామివారి అనుగ్రహాన్ని అలా తీసుకొని ప్రసాదం తీసుకొని ఈ 3 రోజులు వెచ్చిస్తే ఈ 3 రోజుల పాటు వచ్చిన పుణ్యం అంతా కూడా కొన్ని సంవత్సరాల పాటు మనల్ని రక్షించేస్తుంది అనమాట, మనల్ని, మన కుటుంబాలని. కాబట్టి అందరూ కూడా రేపటి నుంచి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి స్వామివారి అనుగ్రహాన్ని మీరు పొందాలి. ఈ యజ్ఞం చేసేదే అందరూ బాగుండాలని, కాబట్టి అందరూ రావాలి యజ్ఞానికి అని సంకల్పం చేశాం. కనుక ఇంతటి మహాయజ్ఞంలో మేము చేస్తున్నాం అని మేము అనము. దీనికి సహకరించిన వాళ్ళు కూడా వాళ్ళు సహకరించాలా, నరసింహస్వామి అనుగ్రహం చేత వాళ్ళు బాసిల్లాలి. వాళ్ళకి మనసులో పుట్టి మాకు కొంతమంది సహకరించారు, ఎమ్మెల్యే గారితో సహా. మేము కూడా మా డబ్బు కాదు ఇది, నరసింహస్వామి మాకిస్తే చేయడానికి ఆయనకి సంతోషంగా ఆయన చేస్తున్నాం అంతే.
తప్ప ఎవరిది కాదు. నరసింహస్వామి ఆయనకి నచ్చి ఆయన ఇష్టంగా ఇక్కడ చేయించుకున్న ఈ సింహపురిలో నరసింహస్వామి వారు యాగం చేయించుకుంటున్నారు కనుక ఇంతటి మహాయాగాన్ని చేస్తున్నందుకు ఏ జన్మ అదృష్టంగా నేను భావిస్తున్నాను. దీన్ని ఎటువంటి లోపం లేకుండా నియమనిష్టలతో శ్రద్ధాభక్తులతో చాలా గొప్పగా నరసింహస్వామి వారికి చేయడం నా బాధ్యత, నిర్వర్తిస్తాం. భక్తులందరి బాధ్యత. అందరూ దీనికి వచ్చి స్వామివారి సేవ అందరూ కూడా చేసి అందరూ కూడా నరసింహస్వామి అనుగ్రహాన్ని పొంది అందరూ బాగుంటే అది మేము ఎంతో సంతోషిస్తాం. అందువల్ల ఇదొక్కటి మేము కోరుకునేటువంటి ఇది విన్నపం. అందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహం కలుగుగాక అని కోరుకుంటున్నాం.